హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ చీకట్లో ఇది నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ. సస్పెన్స్ సీన్స్, థ్రిల్లర్ సీన్స్ అంతగా ఏమి ఉండవు గానీ, డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో, మూవీ స్టార్టింగ్‌లోనే ఒక కిల్లర్ అన్నట్టు చూపిస్తారు. ఆ కిల్లర్ గురించి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి కిల్లర్ కోసం వెతుకుతూనే ఉంటారనమాట. ఆ కిల్లర్ సీన్స్ అంత ఇంట్రెస్ట్‌గా ఏమి ఉండవు. దానికి తగ్గట్టు స్టోరీ కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఉండదు. చాలా బోరింగ్‌గా తీసుకెళ్తాడు. మూవీలో థ్రిల్లింగ్ సీన్స్ కన్నా డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్‌గా అనిపించవు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఇంకా ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. తను ఏం చేస్తాడంటే అమ్మాయిల్ని రేప్ చేసి చంపేసేసి ఆ అమ్మాయిలు చనిపోయాక ఆ అమ్మాయిల దగ్గర ఒక ఫ్రెష్ మల్లెపూలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. సో, ఆ మల్లెపూలకి అసలు ఆ అమ్మాయిలు ఎందుకు చంపుతున్నాడు అనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. పోలీసులు ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఆ సీరియల్ కిల్లర్ పట్టుకోలేరు. కానీ ఆ సీరియల్ కిల్లరే ఆ కిల్లింగ్స్‌ని ఆపేసేసి నార్మల్ జనంలో కలిసిపోతాడు. తర్వాత మళ్ళీ తను సీరియల్ కిల్లింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆ సీరియల్ కిల్లర్ ఎందుకు వదిలేసాడు? మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశాడు? ఇంకా అసలు ఈ సీరియల్ కిల్లర్ ఎవరు? సో, వాళ్ళని చంపి ఎందుకు మల్లెపూలు పెడుతున్నాడు అనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేసుకొని ఈ మూవీలో కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ ఎక్స్‌పెక్ట్ చేశాను బాగా పెడతాడని. కానీ బాగానే పెట్టాడు డ్రామా సీన్స్. ఆ డ్రామా సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్‌గా లేకపోగా కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి ఆ సీరియల్ కిల్లర్ ఎవరా అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు. ఆ ఇన్వెస్టిగేషన్స్ అసలు అంత ఇంట్రెస్ట్‌గా ఉండవు. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా శోభిత తన ఫ్రెండ్‌ని కూడా చంపాడని చెప్పి సీరియల్ కిల్లర్ పోలీసులకి హెల్ప్ చేస్తూ ఉంటది. పోలీసులున్నా కూడా తనే కేస్ సాల్వ్ చేస్తున్నట్టుగా చూపిస్తారు సీన్స్. ఆ సీన్స్ కూడా ఏదో ఈజీగా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తది తప్ప గానీ ఎక్కడ థ్రిల్లింగ్‌గా, ఇంట్రెస్ట్‌గా అనిపించదు స్టోరీ అయితే. ఇంకా క్లైమాక్స్‌లో అందరూ ఆ సీరియల్ కిల్లర్ ఎవరనేది కనిపెడతారు. సో, ఆ కనిపెట్టడం కూడా చాలా ఈజీగా చూపిస్తారు తప్ప గానీ ఇన్వెస్ట్ చేసుకుంటా ఒక్కొక్క క్లూని కలెక్ట్ చేసుకుంటా వచ్చి లాస్ట్‌కి ఆ సీరియల్ కిల్లర్ పట్టుకుంటారంటే ఎక్కడ చూపిచ్చరు. ఇంకా ఆ సీరియల్ కిల్లర్ ఈజీగా దొరికిపోయాక సో, దానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ చెప్తారు సీరియల్ కిల్లర్ గురించి. ఆ స్టోరీ కూడా ఒకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీని సింపుల్‌గా ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్టులు చాలామందినే ఉన్నారు. సో, వాళ్ళ క్యారెక్టర్స్ ఎక్కడ హైలైట్ కాలేదనమాట. సో, వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్నా కూడా మూవీకి ఎక్కడ ప్లస్ కాలేదు. దాంతో పాటు కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ కూడా అవసరం లేదు. మరి ఎందుకు పెట్టారు అంటే అది నాకే తెలీదు. ఇంకా ఈ మూవీలో హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏదైనా ఉందంటే అది సీరియల్ కిల్లరే. ఆ సీరియల్ కిల్లర్ క్యారెక్టరే ఇంకొంచెం బాగా డెవలప్ చేసుంటే బాగుండేదనిపించింది. దాంతో పాటు ఆ కిల్లింగ్ సీన్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. ఈ మూవీలో ఎక్కువ ఫ్రేమ్స్ అన్నీ శోభితా గారే కనిపిస్తుంటారు. సో, ఆమె క్యారెక్టర్ ఇంకొంచెం తగ్గిచ్చేసేసి ఆ సీరియల్ కిల్లర్ క్యారెక్టరే అండ్ ఆ కిల్లింగ్ సీన్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపించుంటేదే మూవీ బాగుండేది. ఎందుకంటే ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాస్‌లో ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ సీన్సే బాగా హైలైట్ చేస్తారు. కానీ ఈ మూవీలో ఆ హైలైట్ చేయాల్సింది కూడా అసలు హైలైట్ కాలేదు. ఎందుకంటే ఈ మూవీలో ఎక్కువగా డ్రామా సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఏమి అనిపించవు. ఇంకా ఈ మూవీ టెక్నిక్‌గా అసలు పర్లేదు బాగానే ఉంది. ఆ కిల్లర్‌తో వచ్చి కొన్ని సీన్స్ మాత్రం బాగా పిక్చర్ చేశారు. చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. సస్పెన్స్, థ్రిల్లింగ్ సీన్స్ అసలు ఏం లేవు. డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో, మీకు నచ్చితే చూడండి. అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియన్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.